హలో. నేను చందన. ఈరోజు నేను ఒక టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. అదేంటంటే, సహజంగా టీనేజ్‌కొచ్చిన పిల్లలు మాతో సరిగ్గా ఉండట్లేదు. మేమేదన్నా చెప్తే, వెంటనే దాన్ని కౌంటర్ చేస్తున్నారు. అదే విషయం ఫ్రెండ్స్ చెప్పినప్పుడు బాగా వింటారు. మేము అదే విషయం చెప్పాం కదా! మరి డిఫరెన్స్ ఎందుకొచ్చింది అని పేరెంట్స్ ఫీల్ అవుతూ ఉంటారనమాట. దాంతో పాటు ఏంటంటే, ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ గాని, ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు, నేను వినను. నా ఫ్రెండ్స్‌తో నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు మీరు ఇంటరాక్ట్ అవుతున్నారు? ఇట్లా క్వెషన్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా బాధ కలుగుతుంది. ఎందుకు వీళ్ళు ఇంత తీసిపారేసినట్టుగా బిహేవ్ చేస్తున్నారు మమ్మల్ని? వాళ్ళ ఫ్రెండ్స్‌కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మమ్మల్ని ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? అని బాధపడుతూ ఉంటారనమాట. అయితే సహజంగా పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే పిల్లలు పెరిగే క్రమంలో వాళ్ళు ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్కరు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటారు. అలా ఒకసారి అడాలసెన్స్‌కొచ్చాక పిల్లలకి ఎలా ఉంటుందంటే, తమ ఏజ్‌కి సంబంధించిన వాళ్ళ నుండి ఐడెంటిటీ కానీ, వాలిడేషన్ కానీ కావాలన్న ఒక డిజైర్ ఏదైతే ఉందో, అది బాగా పెరుగుతుందనమాట. అప్పటి వరకు ఏంటి, ఒక 10 ఏళ్ళు వయసున్నంత వరకు, 12 ఏళ్ల వరకు పేరెంట్స్, టీచర్స్ వీళ్ళ వాలిడేషన్ ఎక్కువ కోరుకుంటారు. ఇనీషియల్‌గా పేరెంట్స్, సిబ్లింగ్స్, టీచర్స్ ఇలా వెళ్తూ ఉంటుంది. బట్ వన్స్ పుబర్టీ రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఏంటంటే, వాళ్ళ ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు, వాళ్ళ పియర్ గ్రూప్ నుంచి వాళ్ళకి వాలిడేషన్ కావాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సోషల్ సర్కిల్‌ని ఆ ఏజ్ నుండి ఏర్పరచుకోవడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట. తెలిసి గాని, తెలియక కానీ. సో, ఇలా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకెంతసేపు వాళ్ళ ఫ్రెండ్స్ ముందు నేనెక్కడా తగ్గకూడదు. నేనెక్కడా వాళ్ళకంటే తక్కువగా అనిపించకూడదు ఎవ్వరికీ. నేను నా ఫ్రెండ్స్ సర్కిల్‌తో నేను ఈక్వల్‌గా ఉండాలి. వాళ్ళు నాకు ముఖ్యమైన వాళ్ళు అని ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి తెలియకుండానే ఏంటంటే ప్రతిదాన్ని వాళ్ళ ఫ్రెండ్స్‌తో కంపేర్ జేసుకుంటారు. మా ఫ్రెండ్స్‌కున్నది నాకుందా? వాళ్ళకంటే నేను ఎక్కువగా ఉన్నానా? తక్కువగా ఉన్నానా? నేనిలా ఉండడం వల్ల నా ఫ్రెండ్స్ నా గురించి ఏమనుకుంటున్నారు? ఇలాంటి ఫీలింగ్స్ ఎక్కువుంటాయన్నమాట. అండ్ దాంతో పాటు ఏంటంటే, ఏదైనా ఒక పని చేసినప్పుడు, వాళ్ళ ఫ్రెండ్స్ నుండి అంటే, వాళ్ళ పియర్ గ్రూప్ ఎవరైతే ఉంటారో, ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ క్లాస్‌మేట్స్ కానివ్వండి, వాళ్ళ ఏజ్‌కి దగ్గరగా ఉన్న వాళ్ళతో, వాళ్ళ నుంచి వాలిడేషన్ ఒస్తుందా లేదా? నేనేదైనా ఒక పని చేస్తే, నా పియర్ గ్రూప్ దాన్ని ఐడెంటిఫై చేస్తారా లేదా? అని ఎక్కువగా వాళ్ళకి తెలియకుండానే కాన్స్టెంట్‌గా చెక్ చేసుకుంటుంటారు. అండ్ వాళ్ళ వాలిడేషన్ ఎక్కువ కోరుకుంటూ ఉంటారు. ఈ ప్రాసెస్‌లో ఏంటంటే, పేరెంట్స్ నుండి డిటాచ్ అవుతూ ఉంటారు. పేరెంట్స్ ఏదైనా చెప్తే, దాన్ని కన్సిడర్ చేయకపోవడం, బ్యాక్ ఆన్సర్స్ ఇవ్వడం, ప్రతిదానికి విసుక్కోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఇలాంటి టైంలో ఏమవుతుందంటే పేరెంట్స్‌కి, ఎందుకు వీళ్ళిలా చేస్తున్నారు? సరే వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం ఉంది. వాళ్ళ ఇంపార్టెన్స్‌ని వీళ్ళు కోరుకుంటున్నారు. దాని అర్థం మమ్మల్ని మరీ తీసి పారేసినట్టుగా ఉండాల్సిన అవసరం లేదు కదా! మేము చెప్పేది కూడా కొంత కన్సిడర్ చెయ్యొచ్చు కదా! అని ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఏమవుతుందంటే, వీళ్ళకి నా మీద గౌరవం తగ్గిపోయింది, రెస్పెక్ట్ తగ్గిపోయింది అని పేరెంట్స్ ఫీల్ అవుతారు. నిజానికి మీ పిల్లలకి మీ పట్ల రెస్పెక్ట్ కానీ, మీరంటే ఉన్న ప్రేమ గానీ ఏవి తగ్గవు. కాకపోతే ఏంటంటే, వాళ్ళ ఏజ్‌తో పాటు వాళ్ళకున్న ప్రయారిటీస్ ఏవైతే ఉంటాయో, అవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ చేంజ్ అనేది పేరెంట్స్ వెంటనే తీసుకోలేకపోతారనమాట. ఇన్ జనరల్ ఎవరైనా కూడా. సో, తీసుకోలేకపోవడం వల్ల ఏంటంటే, ఎక్కువ బాధపడుతూ ఉంటారు. డిప్రెస్డ్‌గా ఫీల్ అవుతారు. వాళ్ళేదైనా ఒక మాట అనగానే, వెంటనే చాలా బాధపడిపోతుంటారు. అసలు నువ్వు అక్కర్లేదు. నువ్వు నాకొద్దు. నా విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వద్దు. ఇలా మాట్లాడేస్తూ ఉంటారనమాట. ఇవి చాలా కష్టంగా అనిపిస్తాయి తట్టుకోవడానికి. ఎలా మేము తీసుకోవాలి? మొన్నటిదాకా నాతో ఉన్నారు. నేనంటే ఎంతో ప్రేమ చూయించారు. ఇప్పుడు ఒక్కసారిగా ఇలా మారిపోతే నాకు చాలా కష్టంగా ఉంది కదా! అని చెప్తూ ఉంటారు. సో, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ పిల్లలు కొంత చేంజ్ అయ్యారు. ఈ చేంజ్‌లో భాగంగా ఏమైందంటే, వాళ్ళకి వాళ్ళ సోషల్ సర్కిల్ ఏదైతే ఉందో, అది మారిపోయింది అనే విషయం ఫస్ట్ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసినప్పుడేంటంటే, ఇది అర్థం చేసుకోవడం ఈజీ అవుతుందనమాట వాళ్ళ సిట్యుయేషన్. అలా కాకుండా మా పిల్లలు మారిపోయారు అని ఫీల్ అవుతున్నంత సేపేంటంటే, వాళ్ళు నన్ను గౌరవించట్లేదు, నా మీద ప్రేమ తగ్గిపోయింది అని అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా వాళ్ళ డెవలప్‌మెంట్‌లో ఇదొక స్టేజ్ అని అర్థం చేసుకున్నప్పుడు,
ఈజీగా పేరెంట్స్ ఎమోషనల్ అవ్వకుండా బెటర్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. దాంతో పాటు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వాళ్ళు టీనేజ్‌లో వాళ్ళకంటూ కొంత ఐడెంటిటీని, ఒక సోషల్ గ్రూప్‌ని, ఒక రికగ్నైజేషన్‌ని డెవలప్ చేసుకోవడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటారనమాట. ఆ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే, పేరెంట్స్ నుండి, టీచర్స్ నుండి ఎంత వాలిడేషన్ ఒచ్చినా, ఎంత ఐడెంటిటీ ఒచ్చినా, ఎంత మెచ్చుకుంటున్నా, వాళ్ళకది సరిపోయినట్టు అనిపించదు. రికగ్నైజేషన్ ఎప్పుడు ఎవరి నుంచి కావాలనిపిస్తుంది? వాళ్ళ పియర్ గ్రూప్ నుండి కావాలనిపిస్తుంది. ఇది సహజంగా టీనేజ్‌లో పిల్లలకుండే సహజమైన లక్షణంగా ఫస్ట్ పేరెంట్స్ అంగీకరించినప్పుడేంటంటే, ముందు బాధపడకుండా ఉంటారు. అండ్ నెక్స్ట్ పేరెంట్స్ చేసే ఇంకొక ఆహ్, బాధపడే విషయం ఏంటంటే, కంపేర్ చేసుకుంటారనమాట. పే పేరెంట్స్ వాళ్ళ పియర్ గ్రూప్‌తో కంపేర్ చేసుకుంటారు. నేను వాళ్ళలా ఉండాలేమో, నేను నా పిల్లలకి ఫ్రెండ్‌గా అవ్వాలేమో, అప్పుడు నాతో బావుంటారేమో అని ట్రై చేస్తూ ఉంటారు. ఇది చాలా పెద్ద మిస్టేక్ అనమాట. పిల్లలకి పేరెంట్స్ ఎప్పుడు పేరెంట్స్ రోలే ప్లే చేయాలి. పిల్లల లైఫ్‌లో పేరెంట్స్ ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ రోల్ తీసుకుందాము అని ట్రై చేసినప్పుడు, పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా కౌంటర్ అవుతారు. మీరెప్పుడు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ రోల్ ఎప్పటికీ కూడా వాళ్ళ దృష్టిలో పేరెంట్స్ రోలే ఉంటుంది. మీరు ఇంకేదైనా రోల్ తెలిసి గాని, తెలియక గాని తీసుకోవాలని ట్రై చేసినా, చేస్తూ ఉన్నా కూడా పిల్లలు మీ నుంచి డిటాచ్ అవుతారు తప్ప, అటాచ్‌మెంట్ అనేది పెరగదు. పెరగకపోగా వాళ్ళకి మీ మీద కోపం, ద్వేషం పెరిగిపోతూ ఉంటాయన్నమాట. ఇది చాలా మంది పేరెంట్స్‌లో జరుగుతూ ఉంటుంది. పిల్లలు టీనేజ్‌కొచ్చాక పియర్ గ్రూప్‌తో బాగా అటాచ్ అయ్యారు కదా! ఇక నుండి నేను కూడా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటాను. ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తాను అని తెలియకుండా ఏం చేస్తుంటారంటే, వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలాగా వీళ్ళు బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట. దాంతో ఏంటంటే వీళ్ళకి వెంటనే అది చాలా చిన్నతనంగా అనిపిస్తుంది. అంటే నా పేరెంట్స్ నా ఫ్రెండ్స్‌తో కంపీట్ చేస్తున్నారు. నిజంగా గూడా మీరు చూడండి ఎవరైనా పేరెంట్ వాళ్ళ పియర్ గ్రూప్ లాగా బిహేవ్ చేస్తున్నారు అన్నప్పుడు పిల్లలు చాలా ఇరిటేట్ అవుతారు. వాళ్ళని వెంటనే కలుపుకోరనమాట. బాగా కోపమొచ్చేస్తుంది. ఆ టైంలో ఏం మాట్లాడకపోయినా ఇంటికొచ్చాక ముభావంగా ఉండడం, బాగా అలగటము, కోప్పడటము, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం. "అసలు నువ్వెందుకొస్తున్నావు? ఎందుకు మా ఫ్రెండ్స్‌ని కలుస్తున్నారు? మీరు దూరంగా ఉండండి" అని చెప్పేస్తూ ఉంటారు కొన్ని కొన్ని కేసెస్‌లో. సో, ఫస్ట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ రోల్ ఎప్పటికీ పేరెంట్ రోలే. మీరు ఫ్రెండ్స్ అవ్వలేరు మీ పిల్లలకి. అవ్వాలని చేసే ప్రతి ప్రయత్నం కూడా మీ పిల్లల్ని మీ నుంచి దూరం చేస్తుంది తప్ప, మీరెప్పటికీ దగ్గరవ్వలేరు. మరి ఏం చేయాలి? నాకు మళ్ళీ వాళ్ళతో పాతలాగా బాండింగ్ కావాలనుంది అని ప్రతి పేరెంట్‌కి ఉంటుందనమాట. సో, అప్పుడు చేయాల్సిందేంటంటే మీరు ఫ్రెండ్స్ సర్కిల్ కావాలనుకుంటున్నారు. మేము దాన్ని అర్థం చేసుకున్నాము. బట్ మేము కూడా మీకున్నాము అనే విషయాన్ని పిల్లలకి మెల్లగా కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. అలా చేసినప్పుడేంటంటే, ఓకే. నా సొంత సర్కిల్ నేను ఏర్పరచుకోవడానికి నా పేరెంట్స్ నన్నేం ఆపట్లేదు. నన్ను రిస్ట్రిక్ట్ చేయట్లేదు. నాకు కొంత ఫ్రీడమ్‌ని నా పేరెంట్స్ ఇచ్చారు అన్నప్పుడు వాళ్ళు కొంత సెక్యూర్‌గా ఫీల్ అవుతారు. మళ్ళీ మీతో షేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అలా కాకుండా నేనే ఫ్రెండ్ అయిపోవాలి. నేనే క్లోజ్ అవ్వాలి నా పిల్లలకి అని ట్రై చేస్తున్న ప్రతిసారి ఏంటంటే, తెలియకుండానే వాళ్ళు మీ నుంచి డిటాచ్ అవుతారు. మీ మీద కోపం కూడా పెరుగుతుందనమాట. సో, ఇక మీదట మీ పిల్లలెవరైనా కూడా వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని మీకు అనిపించినప్పుడు, వాళ్ళ డెవలప్‌మెంట్‌లో కొంత చేంజ్ వచ్చింది అని యాక్సెప్ట్ చేసి, దాన్ని అంగీకరించి, మీ రోల్ బెటర్‌గా ఎలా డెవలప్ చేసుకోవచ్చు ఇంకా, వాళ్ళతో సెక్యూర్ బాండింగ్ ఒక పేరెంట్‌గానే ఎలా కంటిన్యూ చేయాలి అనే దాని మీద ఇక మీదట ఫోకస్ చేయండి. అలా కాకుండా నేను వాళ్ళకి ఫ్రెండ్ అయిపోవాలి. వాళ్ళు ఫ్రెండ్స్‌తో బాగున్నారు కదా! నేను ఫ్రెండ్లీగా ఉంటాను. నేనే మా పిల్లలకి ఫ్రెండ్ అవుతాను అని ట్రై చేసిన ప్రతిసారి ఏంటంటే, కౌంటర్ అవుతారు. మీ ముందు నటించినా, మీ వెనక మళ్ళీ ఎందుకిలా చేస్తున్నారు అని బాధపడటం గానీ, కోపం తెచ్చుకోవడం గానీ జరుగుతుంది. ఐ హోప్ ఈ విషయం అర్థమైందనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.